హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే ఉద్యోగ సంఘాలతో భేటీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. మంత్రుల బృందంతో భేటీ అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ల విషయంలో అత్యంత కీలకమైన, సంతోషకరమైన అప్డేట్ ఒకటి వెలువడింది. రాష్ట్రంలో లక్షలాది మంది నిరీక్షిస్తూ ఉన్న తరుణంలో ఉద్యోగస్తులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రత్యేకంగా ముందుకు రావడం ఒక గొప్ప పరిణామము. మరి ఈ సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే ఒక ముఖ్యమైన ఈఓ నోట్‌ను కూడా విడుదల చేసింది. ఈ నోట్ విడుదల కావడం అంటే సమస్యల పరిష్కారం కేవలం మాటలకే పరిమితం కాకుండా అధికారికంగా అడుగులు పడుతూ ఉన్నాయని అర్థము. మరి దీని యొక్క నేపథ్యాన్ని మనం లోతుగా పరిశీలిస్తే గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల బృందం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు జరిగిన చర్చల్లో ఉద్యోగులు తమ అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందైతే ఉంచారు. అయితే ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరియు అంగీకరించిన డిమాండ్లపై ఇంతవరకు ఆహ్, పురోగతి ఎంతవరకు సాధించారు, ఏ ఏ అంశాలు పరిష్కరించబడ్డాయనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం ప్రస్తుతం సేకరిస్తోంది. మరి ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీద దృష్టి సారించింది. అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలపై ఏ ఏ శాఖలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయో తెలుసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జూలై 19వ తేదీన సాధారణ పరిపాలన శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక అత్యవసర మెమోను కూడా విడుదల చేయటం ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది. అయితే ఈ మెమో ప్రకారంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు తమ తమ శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాల ప్రస్తుత స్థితిగతులను సమగ్రంగా వివరించాల్సి ఉంటుంది. ఏ ఏ సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు, వాటికి అడ్డంగా ఉన్నటువంటి సాంకేతిక ఇబ్బందులు ఏమిటి అనే విషయాలపై సమీక్షించుకుని నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఈ ప్రక్రియలో భాగంగా జూలై 20, 2026 సాయంత్రం 5 సెక్రటేరియట్‌లోని మీటింగ్ హాల్‌లో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబడుతోంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. అంటే సమస్యల తీవ్రతను ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో మనము అర్థం చేసుకోవచ్చు ఇక్కడే. అయితే ఈ సమావేశానికి హాజరయ్యే అధికారులు తమ యొక్క శాఖల నుంచి మంచి చేసినటువంటి అప్డేట్ చేసినటువంటి పూర్తి నివేదికతో రావాలని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలను అయితే జారీ చేసింది. ఈ నివేదికను నేరుగా మంత్రుల బృందానికి అందజేస్తారు. తద్వారా త్వరలో ఉద్యోగ సంఘాల నాయకులతో జరగబోయే చర్చల్లో మంత్రులు ఒక స్పష్టమైన అవగాహనతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ మరియు వైద్య, ఆరోగ్య శాఖల వంటి కీలక విభాగాలు ఈ సమావేశంలో తప్పనిసరిగా అయితే పాల్గొనవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సమస్యలనేవి ఈ యొక్క శాఖతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి. ప్రభుత్వం వేసినటువంటి ఈ యొక్క అడుగులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక శుభసూచకంగా భావించవచ్చు. ఈ సమావేశం ద్వారా తమకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయని, పెండింగ్ బకాయిలు విడుదలవుతాయని వేలాది మంది పెన్షనర్లు ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. గత సమీక్షా సమావేశంలో ఉద్యోగ సంఘాలు మొత్తం 51 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందైతే ఉంచాయి. వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కారం అయ్యాయి. ఉదాహరణకు గురుకుల విద్యాలయాలు మరియు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఎంతో మందికి ఊరటనిచ్చిన విషయము. అయితే 2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చి, ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపజేయాలన్న దశాబ్దాల పోరాటం కూడా ఫలించింది. అయినప్పటికీ ఇంకా అనేక క్లిష్టమైన సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం ఉద్యోగులలో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని, అలాగే డీఏ మరియు డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చెల్లించాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా రిటైర్ అయినటువంటి 4, 5 ఏళ్ల తర్వాత కూడా లెక్చరర్స్, టీచర్స్‌కి రావాల్సిన ఎన్‌కాష్‌మెంట్ ప్రయోజనాలు అందకపోవడం బాధాకరము. హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.
కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఈ కార్డులను అంగీకరించకపోవడంతో పెన్షనర్లు వైద్యం కోసం అల్లాడిపోతున్నారు. మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని 2,00,000 నుంచి 5,00,000కైతే పెంచాలని, అలాగే నిమ్స్ వంటి ఆసుపత్రులను కూడా ఈ జాబితాలో చేర్చాలనైతే విన్నవించుకుంటున్నారు. మరోవైపు కరోనా కాలంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలకు కరోనా నియామకాల కింద ఉద్యోగాలివ్వాలనే డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అలాగే అమరావతికి తరలివచ్చినటువంటి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 34ని అమలు కోసం కూడా వేల మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క పెండింగ్ అంశాలన్నిటిపై మంత్రుల బృందం సానుకూలంగా స్పందించి తదుపరి సమావేశంలో ఒక ముగింపు పలుకుతుందని రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్ల లోకం ఆశిస్తోంది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంత్రుల బృందం మరియు వివిధ శాఖ కార్యాలయాల కార్యదర్శుల మధ్య అత్యవసర సమావేశం ఏర్పాటు. గత సమావేశంలో చర్చించిన 51 డిమాండ్లపై యాక్షన్ టేకెన్ రిపోర్టు సిద్ధం చేయాలని ఆదేశం. పీఆర్సీ కమిషన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటనపై ఉద్యోగుల ప్రధాన ఆశలైతే ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, డీఆర్ బకాయిలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండు. హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నివేదిక మరియు నిధుల మళ్లింపుపై చర్చ. కారుణ్య నియామకాలు మరియు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయడము. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహిస్తోంది. గతంలో ఇచ్చిన హామీల అమలు తీరును పరిశీలించి పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ, డీఏ బకాయిలు మరియు హెల్త్ కార్డుల వంటి కీలక అంశాలపై మంత్రుల బృందం త్వరలోనే ఒక నిర్ణయానికి రానుంది. ఈ సమావేశం ద్వారా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థికంగా మరియు సామాజికంగా మేలు జరిగే అవకాశం అయితే ఉంది.